ఇక్కడ కూడా లేకపోతే ఇంకా అక్క ఏమైపోయినట్టు? నేను అక్కతో కలిసి బతకాలని చాలా కలలు కన్నాను సారు. మేమే కాదు, మా పిల్లలు కూడా కలిసి ఉంటే చూసి సంతోషించాలనుకున్నాను. కానీ 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 ఆ కలలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఓయ్ టైలర్, ఏంటి సారు? నా షర్ట్ వేసుకుని మురిసిపోతున్నావేంటి? అంతగా ముచ్చట పడితే నేనే వచ్చి నీకు ఒక హగ్ ఇస్తాను కదా. మీరిచ్చేదేంటి? కావాలంటే నేను తీసుకోలేనా? ఆహా, మరైతే ఈ షర్ట్తో కుస్తీలు ఎందుకు? నన్నే హక్ చేసుకోవచ్చు కదా. అబ్బా ఉండండి సారు, నేను ఈ షర్ట్ వేసుకుంది అందుకు కాదు. మరి మా అమ్మ నాన్నలకి అక్క నేను ఇద్దరం ఆడపిల్లలమే అయిపోయాం. ఒక మగపిల్లాడుంటే బాగుండేదని మా అమ్మ కోరిక. అది అలాగే ఉండిపోయింది. కనీసం నేనైనా అబ్బాయిలా పుట్టుంటే ఎలా ఉంటుంది అని ఈ షర్ట్ వేసుకొని చూసుకుంటున్నాను. అమ్మో, నువ్వు అబ్బాయిలా పుట్టుంటే నేనేమైపోయి ఉండేవాడిని? అప్పుడు మీరు ఆడపిల్లలాగా పుట్టుండేవారు. వదిలే టైలర్, నాకున్న తిక్కకి ఆడపిల్ల అయ్యుంటే అస్సలు తట్టుకొని ఉండలేవు. సరే, ఇప్పుడు జరిగేది చెప్పు. జరిగేదేముంది? మనం ఇద్దరు మగపిల్లల్ని కానీ మా అమ్మ నాన్నలకి ఇచ్చేద్దాం. ఇద్దరిని కానీ మీ అమ్మ నాన్నలకి ఇచ్చేస్తావా? మరి మనకి? అంటే మనం ఇద్దరితో ఆపేస్తామా ఏంటి? ఇంకెంతమంది కావాలి? ఇద్దరేనా? ఆరుగురా? సరిపోతారా? నేను ఒక ఆరుగురు, మా అక్కకు ఒక ఆరుగురు, మొత్తం 12 మంది. 12 మందా? ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఐపీఎల్ ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేశారా? పెడితే పెడదాం. 12 మంది కలిసి క్రికెట్ ఆడుకుంటుంటే
అత్తయ్య మావయ్య ఎంపైరింగ్ చేస్తుంటే నేను మా అక్క కలిసి కబుర్లు చెప్పుకుంటూ చూస్తుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుంది కదా. ఇక్కడ కూడా మీ అక్కను వదలవే. మీ అక్కేమో నిన్ను అస్సలు లెక్కే చేయదు. నీకేమో మీ అక్క తప్ప వేరే ఆలోచనే ఉండదు. ఎలా మర్చిపోతాను చెప్పండి, మేమిద్దరం వేరు కాదు, ఒకటే. కడుపులో పడ్డప్పుడే ఒకటిగా పడ్డాం, ఒకటిగా పెరిగాం. బయటపడ్డాక కాస్త బుద్ధి మారిందని వదిలేస్తామా? మా అక్కకు కూడా నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది సారు. కానీ తన అహం అడ్డొస్తుంది అంతే. ఏదో ఒక రోజు అహం పోయి ప్రేమ బయటికొస్తుంది. ఆ రోజు వరకు అక్క మీద నాకున్న ప్రేమతో నేను అక్క కోసమే ఆలోచిస్తాను, అక్క కోసం ఏమైనా చేస్తాను. లే టైలర్, వెళ్దాం పద. లేమ్మా, అక్కిక్కడ లేకపోవచ్చు, కానీ నీ నమ్మకం మాత్రం ఒమ్ము కాదు. ఎక్కడో క్షేమంగా ఉంటుంది, నీకోసం తప్పకుండా వస్తుంది. పద పదమ్మా, పద. లే టైలర్. నాలుగు రోజుల్లో నిశ్చితార్థం అంటున్నారు కదా, ఈ లోగా మీ అక్క గనుక తిరిగి వచ్చి ఏడుస్తూ క్షమాపణలు అడిగితేనే అప్పుడు నేను తను అంగీకరిస్తాను. అప్పుడు నేను తను అంగీకరిస్తాను. ఎందుకు టైలర్ ఇంకా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటావు? నీ ప్రయత్నం నువ్వు చేసావు, అవ్వలేదు, వదిలే. నేను వదలలేను సారు. అయినా తను బ్రతికే ఉందని తెలిసాక కూడా ఎలా వదిలేస్తానని అనుకుంటున్నారు? రాత్రి ఫోన్ చేసింది, ఏడుస్తుంది సారు. అక్క అంతలా ఏడవడం నా జీవితంలో నేను చూడలేదు. అంటే అంటే అక్క మారింది, తను వస్తుంది. నేను ఆలోచిస్తుంది అక్క కోసం మాత్రమే కాదు సారు, బావగారి కోసం కూడా. అక్క మీద కోపంతో పల్లవి ఎలాంటిదో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అని తల ఊపేశారు. నాకు ఆ పల్లవి మీద కూడా చాలా అనుమానంగా ఉంది. కానీ రుజువు చేయలేకపోయాం కదా, ఆ విషయం కూడా ఆలోచించొద్దు, వదిలే టైలర్. చెప్పాను కదా సారు, నేను ఈ విషయాన్ని అంత సులువుగా వదలను. ఆఖరిసారిగా బావగారితో మాట్లాడతాను. వద్దు టైలర్, ప్లీజ్ నా మాట విను. మీ మాట వినాలనే ఉంది సారు, కానీ నా మనసు ఇంకా గట్టిగా చెప్తుంది, కీడు శంకిస్తుంది సారు, వదిలేయలేను. అసలు ఏంటి నీ మొండితనం టైలర్? మొండితనం కాదు, సంకల్పం. మన సంకల్పం గొప్పదైతే అది జరిగి తీరుతుంది. అదే నిజమైతే మీ అక్క ఎప్పుడో రావాలి కదా టైలర్. వస్తుంది సారు, ఇంకా టైం ఉంది కదా, తను తప్పకుండా వస్తుంది.
కాసేపట్లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. ఆ తర్వాత శ్రావణి వచ్చినా చేసేదే ఉండదు. ఇక పెళ్లి వరకు ఇలాగే జాగ్రత్తగా ఉంటే ఈ సామ్రాజ్యం, వాళ్ళ చావు రెండు నా చేతిలోనే. శ్రావణి, ఈ విషయంలో నీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు వెళ్ళిపోవడం వల్లే నా పని చాలా సులువైంది. ఇంకాసేపు రాకుండా ఉండు, చాలు, పని పూర్తయిపోతుంది. అందరూ కింద వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అది కాదు టైలర్, నేను చెప్పే. సారు ప్లీజ్, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఇగో పిన్ని, నిశ్చితార్థానికంటే టైంలే, రావడం కుదరలే అన్నావు, ఒగ్గేస్తున్నా. కాని పెండ్లికి రాలేదో ఊరుకునేదే లేదు. అది కాదే చెప్పేది విను. అయినా ఇది నా కొడుకు పెండ్లి పిన్ని, నువ్వు రాకపోతే ఎట్టా? పక్కా రావాలా. ఉంటా మరి. ఏందట నోరేళ్లబెట్టి చూస్తాండావు? ఏంది అసలు నువ్వేం చేస్తున్నావు సమజైతోందా? అరే ఆడు మన బిడ్డ అని చెప్తావేంది? తప్పేందయ్యా, మన బిడ్డే కదా. ఆడు మన బిడ్డనేనే, కానీ ఎవ్వరికీ చెప్పను అని మాటిస్తావు కదా. పిన్నికొక్కదానికే తెలుసులేవయ్యా, ఎవరికి చెప్పదులే. చెప్తే ఏంది పరిస్థితి? అన్నా వదిలు ఎంత బాధపడతారు. ఆయన బిడ్డనిచ్చేటప్పుడు మాటిస్తావు కదే. ఇచ్చినా అయ్యా, అయితే ఏంది? వాడు పుట్టే నాటికి నువ్వు జైల్లో ఉండు. ఎప్పుడొస్తావో, అసలు వస్తావో లేదో తెలవలే. బిడ్డను పెంచే గతి లేక ఈడుంటే రాజు లెక్క పెరుగుతాడని ఇచ్చేసినా. ఎన్నాళ్ళు వాణ్ణి తలుచుకుంటూ నువ్వు తోడుంటావులే అని ఎట్టాగో బతికేసినా. కానీ నీకేం మైరాగం వచ్చినదో నువ్వు పోయి సచ్చినావు. ఇంకా నాకు మిగిలిన దిక్కెవరు? నా బిడ్డే. అందుకే నా బిడ్డ తానికే వచ్చినా. వచ్చినావు సరేనే, కానీ నీ బిడ్డ అని పైకి చెప్పనంటివి కదనే. చెప్పకూడదనే అనుకున్నా, కానీ కన్న బిడ్డ కళ్ళెదుటే ఉండి అమ్మ అని పిలవకుండా పిన్ని అని పిలుస్తా అంటే కన్న పేగు మండతాందయ్యా. అందుకే ఒక్కటే డిసైడ్ అయినా, నా బిడ్డకి నేనే అమ్మనని ఎట్టాగైనా తెలిసేట్టు చేస్తా. ఈ ఇంటికి మహారాణినవుతా. ఇచ్చిన మాట తప్పితే పాపం సామ్రాజ్యం. చల్దీ, ఈడ ఉండేటప్పుడే పాప పనులన్నీ చేసి పైకి పోయినాక పుణ్యం మాట్లాడుతాండవా? అప్పటి సామ్రాజ్యం లెక్క కాదు, ఇప్పటి లెక్క మారింది. నా పేరు సామ్రాజ్యం. నేను ఆడ అడుగు పెడితే అదే నా రాజ్యం. కోడల్ని కూడా నా కాళ్ళ దగ్గర పడుండేటి దాన్నే చూసుకున్నా. కొడుకు పెండ్లి జరుగుడే ఆలస్యం, మొత్తం నా గుప్పెట్లోకొస్తాది. ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోక మళ్ళా పైకి పోయేడు దారి మర్చిపోతావు. కొడుకు నిశ్చితార్థం అవుతుంది, చూసి పో. వామ్మో వామ్మో వామ్మో, సచ్చి బతికిపోయినా. లేకుంటే
దీని చేతిలో రోజుకొకసారి సచ్చి బతకాల్సి వచ్చేది. నమస్తే, రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? రండి. బాగున్నారండి? బాగున్నాను. బాగున్నారా? ఎవరండి ఆవిడ? మా మరదలు. వేదవతి గారికి చెల్లెలున్నారా? చెల్లెలంటే సొంత చెల్లెలు కాదండి, మా పిన్ని కూతురు. అసలు ఈ ఇంటికి ఏమీ కానట్టు ఎంత సింపుల్గా చెప్తోందో చూడు. కొడుకు పెండ్లి కాస్తావని నేనేందో చెప్తా, అందరికీ తెలిసేలా చేస్తా. ఏదిరా నీ పెండ్లం? పైనుంది పిన్ని, వస్తుంది. అక్క రాలేదని బావకి పెండ్లైతాందని అలిగి కూర్చుండదా ఏంది? అంటే అక్క, బంధువులందరూ వస్తా ఉండారు, కోడలు కనిపించకపోతే మంచిగుండదు కదా. పైగా ఇంటి పెత్తనం కూడా చేతిలో పెడితివి. అన్నీ చూసుకోవాలి కదా, పైన కూర్చుంటే ఎట్టా? నాని, నేను పిలుస్తున్నానని చెప్పి ధరణిని పిలుచుకుంట్రా. అలాగే అమ్మ. ధరణి, ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంత వేడుక జరుగుతున్నప్పుడు ఇంటి కోడలివి నువ్వే ఇంత దిగులుగా ఉంటే ఏం బాగుంటుంది? అమ్మా ధరణి, నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. అర్థం చేసుకున్నాను కాబట్టే శ్రావణి కోసం నిన్ను బయటికి వెళ్ళనిచ్చాను. కానీ లాభం లేకపోయింది. ఏం చేస్తాం? ఇక నువ్వన్నీ మర్చిపోయి ఈ ఇంటి కోడలిగా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి.